అమెరికా మనపై ఎంతగా టారిఫ్ల పేరిట చెప్పి భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా మన భారత్కు ఈ టారిఫ్ల వల్ల ఎటువంటి నష్టం లేదు అని మరోసారి నిరూపితమైంది. అదేమిటంటే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఇండియాపై 50% టారిఫ్లను విధించి ఇతర దేశాలపై కూడా కొద్ది మొత్తంలో టారిఫ్లను విధించాడు. సో ఈ గణాంకాలను మనం ఒక్కసారి చూసుకుంటే బంగ్లాదేశ్పై 19% టారిఫ్లను విధిస్తే ఆ దేశం నుంచి ఎక్స్పోర్ట్స్ 11% తగ్గిపోయాయి. పాకిస్తాన్పై 19% విధించగా 30% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి. అదే సమయంలో చైనాపై 20% విధించగా 19% ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి. వియత్నాంపై సైతం 20% విధించగా 7% ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి. అదే సమయంలో మన భారత్పై 50% టారిఫ్లను విధిస్తే మన దేశం నుంచి 22% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ పెరిగాయే కానీ ఎక్కడా కూడా తగ్గలేదు. దీన్ని బట్టి చూసుకుంటే ఈ టారిఫ్ల వల్ల ఎక్కువగా నష్టపోతుంది భారత్ కాదు అమెరికా అని మరోసారి అర్థమవుతోంది.